అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి పెన్షన్దారులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారండి. అయితే మనకి తెలిసిందే డిఎంహెచ్ఓ పెన్షన్లకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకు చాలా వరకు పూర్తయిపోయింది. ఇంకా ఒక 10% వరకు తనిఖీలు అయితే జరుగుతున్నాయండి అక్కడక్కడ. ఇంకా అయితే మనకి ముఖ్యమైనది దివ్యాంగుల పెన్షన్ తనిఖీ 6,000 రూపాయల పెన్షన్ తనిఖీ అయితే ప్రారంభం అయితే అవుతుందండి. అయితే ప్రస్తుతానికి అయితే నోటీసులు అయితే ఇస్తున్నారు. సచివాలయ ఉద్యోగులు ఉన్నారు కదండి మనకి, డిజిటల్ అసిస్టెంట్లు, అలాగే వెల్ఫేర్ అండ్ డిజిటల్ అసిస్టెంట్స్ గ్రామాల్లో అయితే వీళ్ళైతే మనకి ప్రతి ఒక్కరి దివ్యాంగ పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరికి అండి, ఇందులో ఎవరికి మినహాయింపు లేదు. వీళ్ళ అనర్హులు వీళ్ళ అర్హులు అని ఎవరికి లేదండి. మొత్తం ఎంత మంది, ఒక 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్ తీసుకునే వారైతే ఉన్నారండి మనకి ఏపీలో. వారందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేస్తున్నారండి. ఈ నోటీస్ అయితే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ నేనైతే మీకు ట్యాగ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. అయితే ఈ నోటీస్ లో మీకు ఏమని వస్తుందంటే, ఫలానా తారీఖున ఫలానా వ్యక్తి మీ ఇక్కడ ఈ పిహెచ్సికి వెళ్ళి అయితే చేయించుకోవాలని చెప్పేసి ఆ నోటీసులో అయితే పేర్కొనడం జరుగుతుందండి. అయితే ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత మీ దగ్గర థంబ్ అథెంటికేషన్ లేదా ఆధార్ ధృవీకరణ గాని తీసుకోవడం అయితే జరుగుతుంది. మీరు ఒకవేళ ఇంటి దగ్గర లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వడం అయితే జరగదండి. కంపల్సరీ మీరే ఉండి తీసుకోవాలి అది. ఎందుకంటే థంబ్ అథెంటికేషన్ అనేది కంపల్సరీ ఆ వ్యక్తి మాత్రమే తీసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం అండి అది. ఎందుకంటే ఆ వ్యక్తి లేనప్పుడు ఇంట్లో వాళ్ళు ఇచ్చి వాళ్ళు చెప్పకపోతే ప్రాబ్లం కాబట్టి ఈ అథెంటికేషన్ పెట్టడం అయితే జరిగింది. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనకి నోటీసులు అయితే ఇస్తున్నారు కానీ పెన్షన్ తనిఖీ అనేది మనకి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అయితే జరుగుతుందండి. ఎందువలన అంటే, మనకి పెన్షన్ కి సంబంధించిన తనిఖీ చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వైద్యాధికారులు, వాళ్ళు పీజీ చదువుతున్న వైద్య విద్యార్థులకు జరుగుతున్న ఎగ్జామ్స్ కి ఇన్విజిలేటర్ గా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఈ కారణాల వల్ల వాళ్ళకి 22 నుంచి 28 తారీఖు వరకు కూడా వాళ్ళు కొంచెం బిజీగా ఉండే అవకాశం ఉంది. అందువలనే మనకి 1వ తారీఖు నుంచి పెన్షన్లకు సంబంధించి తనిఖీ అయితే ప్రారంభం అయితే అవుతుందండి. ఇందులో దివ్యాంగ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో 6,000 రూపాయలు, వీరికి మాత్రమే ఈ వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. ఇచ్చిన నోటీస్ తీసుకొని మీరు వెళ్ళకపోతే గనక మీ పెన్షన్ అయితే తాత్కాలికంగా నిలిపివేస్తారు. 3 months తర్వాత ఆటోమేటిక్ గా అది రద్దు అయితే అయిపోతుంది. ఇందులో ఒక ఆప్షన్ ఇచ్చారండి. కొంతమంది బెడ్ పేషెంట్స్ కూడా ఉన్నారు 6,000 తీసుకునేవారు. ఇలాంటి వారు మేము వెళ్ళలేని పరిస్థితి, కొంచెం వైద్యాధికారులను ఇంటికి వచ్చేలా చూడండి అని ఆప్షన్ అయితే ఇచ్చే అవకాశం ఉందండి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకొని కొంతమంది దుర్వినియోగం చేస్తారు కాబట్టి వాళ్ళు కంపల్సరీ ఇంటికి వచ్చి అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారండి. అలాగే 6,000 రూపాయలు తీసుకునేవారు కొంతమంది వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు 15,000 రూపాయల పెన్షన్ అర్హత ఉన్నా ఈ 6,000 పెన్షన్ వాళ్ళకి వస్తుంది. కానీ వాళ్ళు అక్కడికి పిహెచ్సికి వెళ్లేంత వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే డిజిటల్ అసిస్టెంట్ గారు వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టడం ద్వారా వాళ్ళైతే మీ ఇంటికి వచ్చి మీకు తనిఖీ చేసే అవకాశం ఉంటుందండి. కానీ అందరికీ జరగదు. ఎవరైతే ఈ అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారికి మాత్రమే. ఇంకొకటి ఏంటంటే, మీకు చాలా మంది నాకు 100% ఉంది, సో ఇప్పుడు 15,000కి మార్చుకునే అవకాశం ఉంటుందా అని అడుగుతున్నారు. మీరు బెడ్ పేషెంట్ అయితేనే మారుస్తారండి, అది గుర్తుపెట్టుకోండి. బెడ్ పేషెంట్ అంటే మీరు తలసేమియా లేదా ఇంకొకటి కిడ్నీ డయాలసిస్ చేయించుకునేవారు, ముఖ్యంగా వచ్చేసి పెరాలసిస్ పేషెంట్లు, ఇలా మంచానికే యాక్సిడెంట్ లో వెన్నెముక దెబ్బతిని మంచం మీద నుంచి దిగలేని వారు, వీల్ చైర్ కే పరిమితమైన వారు, ఇలాంటి వాళ్ళు 6,000 పెన్షన్ పొందుతూ ఉంటే వాళ్ళు 15,000కి రికమెండ్ చేస్తారండి. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా 6,000 వస్తుంది. నాకు 2 చేతులు లేవు, నాకు 100% ఉందన్నా సరే, నాకు 2 కాళ్ళు లేవు 100% ఉందన్నా సరే, మీకైతే 6,000 పెన్షన్ అయితే వస్తుందండి. ఇదైతే మార్చుకోవడానికి అవకాశం లేదు. ఇంకొకటి వచ్చేసి ముఖ్యమైనది, చాలా మంది అడుగుతున్నది, మేము ఇంటి వద్ద లేము, మేము వేరే రాష్ట్రంలో ఉన్నాము, ప్రస్తుతానికి అందుబాటులో లేము, మేము ఏం చేయాలి? మీరు ఎక్కడున్నా ఈ పెన్షన్ తనిఖీకి అయితే రావాల్సి ఉంటుందండి. దయచేసి ఒకసారికి మీరు దగ్గరుండి చేపించుకోండి. ఎందుకంటే మీరు చేసే చిన్న మిస్టేక్ వల్ల మీ పెన్షన్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి. అలాగే ఈ పెన్షన్ తనిఖీని ప్రభుత్వం చాలా సీరియస్ గా అయితే తీసుకుంది. అలాగే ఇంకొకటి వచ్చేసి, మనకి ఎవరైతే పెన్షన్ పరిశీలన టైంలో అనర్హులను తేలితే వారి పెన్షన్ వెంటనే రద్దయిపోతుంది. ఇంకొకటి, మనకి కొత్తగా పెన్షన్లు ఇవ్వాలంటే ఈ పెన్షన్ వెరిఫికేషన్ ఎంత త్వరగా పూర్తయితే ఆ పెన్షన్ల బదులు కొత్త పెన్షన్లు ఇవ్వచ్చనే ఆలోచనలో కూడా గవర్నమెంట్ అయితే ఉందండి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మీరు అర్హులైతే మీ పెన్షన్ పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. సో మీరైతే ఇబ్బంది పడకుండా మెయిన్ గా వచ్చేసి
మీరు చాలా మంది ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి అని అడుగుతున్నారండి. అందులో మీరు పట్టుకెళ్ళవలసింది ముఖ్యమైనది మొట్టమొదటిది సదరన్ సర్టిఫికేట్ అండి. సదరన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలండి. సదరన్ సర్టిఫికేట్ అనేది లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీ సదరన్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు అప్లోడ్ చేసి అప్పుడు కొత్త సదరన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. అసలు మీ దగ్గర సదరమే లేదు, పోయింది అంటే ఇబ్బంది కదా. సో మీ ఆధార్ ద్వారా కొడితే వాళ్ళకి ఓపెన్ అయ్యే అవకాశం ఉంటే మీకు అదృష్టమే, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. కంపల్సరీ సదరన్ సర్టిఫికేట్ జిరాక్స్ అయినా మీరైతే పట్టుకొని అయితే వెళ్ళండి. దాని ద్వారా వాళ్ళు ఒరిజినల్ తీసిచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ దగ్గరికి సైట్ కి సంబంధించిన అన్ని లాగిన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళు ఒరిజినల్ అందులో చెక్ చేస్తారు. సో మీకు ఇబ్బంది ఉండదు. అందరికి జిరాక్స్ అప్లోడ్ చేస్తారు. ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే పట్టుకెళ్ళండి. 90% సదరన్ సర్టిఫికేట్ ఒరిజినల్ పట్టుకెళ్ళడానికి ట్రై చేయండి. ఒకవేళ అవతల వాళ్ళు నకిలీ పెట్టుంటే మాత్రం ఇప్పుడైతే దొరికిపోయే అవకాశం ఉంటుంది. కంపల్సరీ ఆధార్ కార్డు, సదరన్ ధృవీకరణ పత్రం అయితే కంపల్సరీ పట్టుకెళ్ళవలసిన సర్టిఫికేట్స్ అండి. సో మీకు పెన్షన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవగానే అయితే నేను ఏమేమి క్వశ్చన్లు అడుగుతున్నారు, ఎలా అడుగుతున్నారు అనేది కూడా నేనైతే మీకు తెలియజేస్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అప్డేట్ వచ్చిన తర్వాత వెంటనే చేయలేకపోవడానికి గల కారణం నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో కొంచెం లేట్ గా అప్డేట్ ఇస్తున్నాను, నాకు నీరసంగా ఉండడం వల్ల. ఏమీ అనుకోవద్దు. ఏమన్నా తప్పులు చెప్పుంటే సారీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.